ఇప్పుడు నేను కాన్స్టిట్యూషన్ ని ఇండియన్ గవర్నమెంట్ ని నమ్మను అని అంటే వాడు ఏమన్నా ఎగ్జామ్షన్ ఓ నువ్వు నమ్మవా అయితే సరే నువ్వు మర్డర్ చేసినా నీకు శిక్ష ఇవ్వను అని అంటారా ఎవరైనా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసే నువ్వు అనుభవించాలి. కాబట్టి నేను నమ్మను, నేను దేవుని నమ్మను కదా, నేను ఏదైనా చేసుకోవచ్చు. సారీ సార్, నువ్వు చేసేదానికి వాట్ ఎవర్ యూ డూ యూ హ్యావ్ టు ఈట్ ద ఫ్రూట్. వాట్ ఎవర్ యూ డూ ఇట్ కమ్స్ ఇన్. కాబట్టి భగవంతుడు లాస్ ఎవరిని ఓ నువ్వు ఆస్తికుడుగా ఓ నువ్వు నాస్తికుడువా సరే నీకు రూల్స్ వర్తిస్తాయి నీకు రూల్స్ వర్తించాలా ఉండదు, అందరికీ రూల్స్ వర్తిస్తాయి. నువ్వు కానీ తెలుసుకొని మారితే అది నీకు మంచిది. తెలియకుండా వెళ్ళిపోయానండి ఒకటి మర్డర్ చేసేసారు అనుకోండి, పోలీసులు వచ్చారు అయ్యో నాకు తెలియదండి మర్డర్ చేయడం తప్పు అని అంటే వదిలేస్తారు. లేదండి నాకు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం లేదు నేను నమ్మను అని అంటే వదిలేస్తారా అండి? భగవంతుడు రూల్స్ కూడా. కాబట్టి ఎంత తొందరగా మనం భగవంతుని తెలుసుకొని శాస్త్రములు తెలుసుకొని ఆచరించడం అంటే అంత మంచి మార్గంలో మనం వెళ్ళిన వాళ్ళం అవుతాము. ఎంత ఫూలిష్ గా ఎంత ఇమ్మెచ్యూర్ గా ఎంత స్టబర్న్డ్ గా మొండిగా మనం బిహేవ్ చేస్తే అంత మనమే